హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. గంగమ్మ తల్లికి బండి కట్టినప్పుడు ఇలాగా బండి అయితే గంగమ్మ చుట్టూ 3 చుట్లు అయితే తిరుగుతుంది. గుడి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా 3 చుట్లు కానీ 9 చుట్లు గాను అలాగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు గంగమ్మ తల్లికి ముద్దని ఎలా పెట్టుకుంటాం అనేది వీడియోలో అయితే మిస్ కాకుండా చూడండి. మన వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బల్జిపల్లి గంగమ్మ తల్లి చాలా ఫేమస్. రాజంపేటలో అయితే చాలా బాగా జరుగుతుంది. జాతర జరిగినప్పుడు మేము వెళ్ళినటువంటి రోజు కూడా ఇలాగా సండే రోజు చాలా బాగా అయితే జరిగింది. జాతర జరిగినట్టే జరిగింది. ఈ రోజు కూడా అయితే ప్రతి బేస్తవారము ఆదివారం కూడా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడైతే గంగమ్మ తల్లికి ఇక్కడ వదిన నేను అందరము కూడా ఇలాగ గంగమ్మ తల్లికి ఉలవలు అయితే చల్లుతూ ఉన్నాము. ఇలాగ ఉలవలు చల్లడము అమ్మవారికి చాలా ఇష్టము. ప్రతి జాతరకు కూడా చాలామంది గుగ్గులు ఇదే ఉలవలండి ఉడికేసుకొని వచ్చి ఇలాగ చల్లుతూ ఉంటారు. గుడిపైన ఇలాగ బండి కట్టినప్పుడు కంపల్సరీ ఉలవలను అయితే ఉడికేసుకొని వచ్చి ఇలాగ అమ్మవారి పైన అయితే చల్లుతారు. అమ్మవారికి చీర కూడా అయితే పెట్టుకుంటాము. ఇలాగ కారు ట్రాక్టర్ అన్నీ కూడా 3 చుట్లు అయితే తిరుగుతాయండి. ఇక్కడ పోతులరాజు స్వామి వారు అయితే ఉంటారు గంగమ్మ తల్లి వెనకాలే. గంగమ్మ తల్లికి ఇక్కడ గుడి అయితే ఉండదండి, ఇలాగనే ఉంటుంది. ఇలాగ ఎదురుగా ముద్దన అయితే పెట్టుకుంటాము. ఇంటి దగ్గర నుంచి 5 పావులు కానీ 5 చుట్లు కానీ ప్రసాదం అయితే చేసుకొని వస్తాము. ప్రసాదం చేసినటువంటి దబరకు కూడా ఇలాగా వేపాకు మండలు అయితే కడతారు. ఇలాగ ప్రసాదాన్నంతా కింద వేప మండలు వేసి దానిపైన ప్రసాదం పెట్టేసి ఇలాగ ముద్దలాగా అయితే పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇలాగ ఒక్కాకు పెట్టేసి అమ్మవారికి ఎక్కువగా నెయ్యి అయితే వేస్తారండి. ఇలాగ పసుపు కుంకుమలు పెట్టిన తర్వాత నెయ్యి పోసి తర్వాత పెరుగు అయితే వేస్తారు. అమ్మవారికి పెరుగు అంటే చాలా ఇష్టం కదా. మామూలుగా మనకి గేదెలందు ఈనప్పుడు ఫస్ట్ సారి వస్తాయి కదా పాలు, అవి అయితే బావిలో అయితే పోస్తారండి గంగమ్మ తల్లికి. ఎక్కువగా వర్షాలు పడినప్పుడు పొంగి పొలుతూ ఉన్న బావుల్లో కూడా అమ్మవారికి నిండుకుండా పెరుగు చేసుకొని బావిలో అయితే పోస్తారండి. అలాగే ఇక్కడ గంగమ్మ తల్లికి ముద్ద పైన కూడా అయితే పెరుగు అయితే పోస్తూ ఉన్నారు. ఇలాగ దక్షిణ పెట్టేసి అమ్మవారికి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇక్కడ టెంకాయలు అయితే కొట్టుకుంటాము. జాతర చేసినప్పుడు అమ్మవారిని చేసి రూపంలో అయితే పెడతారండి. అక్కడ చిన్న గడ్డలాగా అయితే కట్టింటారు. అక్కడే అండి అందరము కూడా ప్రతి బేస్తవారము ఆదివారం కూడా చాలా బాగా జరుగుతుంది. అందరము టెంకాయలు కొట్టుకుంటాము. ఇలాగ బండి కట్టినప్పుడు కంపల్సరీ చీరను అయితే తెస్తారు. పూలమాలను చీరను అయ్యి అమ్మవారికి వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ఇలాగ ముద్ద పెట్టుకొని టెంకాయలు అయితే కొట్టుకుంటాము. ఇక్కడ అమ్మవారు రూపం అయితే ఇయర్కి ఒక్కసారి మాత్రమే అయితే పెడతారండి. జాతర చేసినప్పుడు చాలా బాగా జరుగుతుంది. జాతర అయితే రాజంపేటలో ఉన్నటువంటి వాళ్ళైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. జాతర అనేది చాలా బాగా జరుగుతుంది. బల్జిపల్లి గంగమ్మ తల్లికి చుట్టుపక్కల ఎక్కడ కూడా అయితే జరగదు, అంత బాగా జరుగుతుంది ఇక్కడైతే. ఇక్కడ అమ్మవారికి బెల్లం ముద్ద కూడా అయితే తెచ్చింది అమ్మ. ఇలాగా బెల్లం ముద్దలు కూడా అయితే పెడతారు. ఇప్పుడు అమ్మ అయితే ఇలాగ చీర పూలమాలను అయితే అమ్మవారికి వేయడానికి అయితే తీసుకెళ్తుంది. ఇలాగ జాతర చేసినప్పుడు గుడి అయితే వేపమండలతో అయితే కడతారండి. ఆ గుడి పైన అయితే పెట్టిస్తారు. మనము అప్పుడు శారీ తెచ్చుకున్నప్పుడు చాలా మంచిది. ఈ విధంగా అమ్మవారికి చీర పెట్టుకుంటే చూడండి, అమ్మవారికి ఇలాగ నెయ్యి పోసేసి పెరుగు అయితే పోస్తూ ఉన్నారు. అది పసు అదే ఏందా ఏం కావాలంట ముద్ద దగ్గర అయితే టెంకాయలు కొట్టుకుంటాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగా ముద్దను పెట్టేసి కోడిపుంజులు కూడా అయితే కోసుకుంటారండి. చాలా బాగా జరుగుతుంది. అందరూ ఆల్మోస్ట్ ఇలాగనే అయితే చేసుకుంటారు. ఎవరి పద్ధతులు వాళ్ళకైతే ఉంటాయండి. మేమైతే ఇలాగ చేసుకుంటాము. ఇలాగ అమ్మవారికి ఇక్కడ కూడా కొన్ని అయితే ఉలవలను అయితే వేస్తారు. గుగ్గుళ్ళు, ఉలవ గుగ్గుళ్ళు. ఇక్కడ అన్న మొక్కుబడి అయితే ఉంది. 12 టెంకాయలు కొట్టుకుంటాననేసి డజన్ టెంకాయలు ఇలాగా కాయలు అయితే తెచ్చారు.
అన్న అయితే టెంకాయలు కొట్టుకుంటున్నాడు. నాకు కూడా మా హస్బెండ్ అయితే వెళ్ళాడు తేవడానికి. నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ గంగమ్మ తల్లికి అయితే ఖచ్చితంగా జత టెంకాయలు అయితే కొట్టుకోవడం నాకు చాలా ఇష్టము. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ జత టెంకాయలు అయితే కొట్టుకుంటాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా సండే కూడా ఎంత జనాభా అయితే వచ్చారో చాలా బాగా జరుగుతుంది. బల్జిపల్లి గంగమ్మ జాతర జరిగినట్టయితే జరిగింది ఈరోజు. ఇసుక ఇచ్చే సందులేరండి, ఆ విధంగా అయితే ఉన్నారు. జనాభా ఎక్కువ మంది అయితే వచ్చారు, చాలా బాగా జరిగింది. వెలిగించినారు మా అమ్మ కర్పూరము మీదే ఆగిపోయింది మీదే గోత ఉండి మళ్ళీ వేసుకునేదానికి. ఇక్కడ అందరము టెంకాయలు కొట్టుకున్న తర్వాత గంగమ్మ తల్లికి కత్తిని కూడా అయితే ముద్ద దగ్గర పెట్టేసి తర్వాత పొట్టలను అయితే నరుకుతారు. ఇక్కడ నుంచి మీరు కూడా అయితే సాంప్రదాయం అయితే చేస్తామండి. ఎవరు తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు అయితే చేస్తారు కదా, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా. మా సైడ్ అయితే మేము ఇలాగనే అయితే చేస్తాము. చూడండి, కత్తి కూడా ఇలాగా బాగా వచ్చారు. ప్రతి ఆదివారము గురువారం రోజు చాలా బాగా అయితే జరుగుతుంది. జాతర జరిగినట్టు జరుగుతుంది ఈరోజు. వాళ్ళు పోయి దండం పెట్టుకో. ఏం కాదురా, గోతానికి వేసుకుంటా అయిపోయి ఉంది పలుకుతాందులే. చూస్తా చూస్తారా, కొట్టినారేమోలే. ఇటు పట్టండి ఒకసారి. గంపలో టెంకాయ ఉందండి, చూడు సోతి అట్ట ఒకసారి. లేదులే, కొట్టినారు అన్ని. ఆడగొట్టిందంటలే. ఉంది ఇంకోటి. విగ్రహం తిన్నాను అబద్ధం చేసేది సంవత్సరానికి ఒకసారి. ఆమె భరించలేరా. అవును,
పల్లె పవర్ఫుల్ ఏమా బల్జిపల్లి గంగమ్మ పల్లె సత్యం అమ్మవారి దగ్గర అంతా అయిపోయిన తర్వాత ఇలాగ పోతులు రాసిన వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా దండం పెట్టుకున్న తర్వాత అందరము కూడా అయితే బయలుదేరి వచ్చామండి. ప్రసాదము అందరం కూడా అయితే తింటాము. పెట్టింది అమ్మవారికి కొంచెము రబ్బర్లో అయితే ఉంటుంది కదా, అది అందరము నైవేద్యంగా అయితే తీసుకొని తింటాము. తలా కొంచెం అయితే ఇప్పుడు అందరము ట్రాక్టర్లో అయితే ఎక్కాము. ఇక్కడ లేఖనానికి బెలూన్స్ అయితే తీపిచ్చారు ఆల్రెడీ. ఒక బెలూన్ కూడా అయితే పగలగొట్టేశారు. అలాగే అందరము ఇంటికి వెళ్ళేసరికి 11 అయితే అయిపోయింది. టిఫిన్ కూడా అయితే చేసాము. తలా కొంచెం అయితే తినేసాము. చూడండి ఇలాగా ఇంట్లోకి సామాన్లు కూడా తెచ్చారు భోజనాలు చేయడానికి. కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలాగ మునక్కాయలు సాంబార్ కూడా అయితే చేశారు. ఇలాగ 2 days ముందే అయితే సామాన్ అంతా కూడా తెచ్చి ఇంట్లో అయితే పెట్టారు. అన్నం అయితే మా పాత ఇంట్లో అయితే ఉంది, ఆ ఇంట్లో అయితే చేశారు. మేము వచ్చేసరికి సగం భోజనాలు కూడా అయితే అన్నీ రెడీ అయిపోయాయి. నేను తర్వాత అయితే వెళ్ళి తీసానులేండి క్లిప్పు. అప్పటికి సగం భోజనాలు కూడా అయితే పెట్టేశారు. అలాగా భోజనాలు కూడా చాలా బాగా అయితే కుదిరాయి, చాలా బాగా చేశారు. వంట మాస్టర్లు కూడా అయితే అందరూ కూడా చాలా బాగున్నాయని చెప్పారు. వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాగ భోజనాలు పెట్టడంతో అందువల్ల కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇలాగ భోజనాలు అయితే అందరూ వడ్డిస్తూ ఉన్నారు. చాలా బాగా అయితే జరిగింది. సాంబార్గా